నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్హులైన దరఖాస్తుదారులందరికీ ప్రభుత్వం పెన్షన్లు అందించాలి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ డిమాండ్. మంచిర్యాల 58వ డివిజన్లో శానిటేషన్ కార్యక్రమం. కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ ఆధ్వర్యంలో కాలనీ పరిసరాల్లో చల్లిన బ్లీచింగ్ పౌడర్. మందమరిలో ఘనంగా దుర్గా భవానీ అమ్మవారి బోనాల జాతర. బోనాలు ఎత్తిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల భాగ్యలక్ష్మి దంపతులు. వికలాంగులు వృద్ధాప్య ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన అందరికీ పెన్షన్లు అందించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ బీజేపీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వికలాంగ వృద్ధాప్య ఆసరా పెన్షన్లు 2000 నుండి 4000 మరియు 3000 నుండి 6000 రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ తీరా చూస్తే కేవైసీ పేరుతో ఉన్న పెన్షన్దారులలో చాలామందిని అనర్హులుగా ప్రకటించడం జరిగిందని ఆరోపించారు. అలాగే ఆగస్టు 15 నుండి నూతన పెన్షన్దారులకు పెన్షన్ను అందించుచున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఇందుకోసం ఇదివరకే మున్సిపల్ కార్యాలయానికి 10,000కు పైగా పెన్షన్ దరఖాస్తులు రావడం జరిగిందని, దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఆగస్టు 15 నుండి అందించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఏ ఒక్కరిని అనర్హులుగా ప్రకటించినట్లయితే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అందరికీ వృద్ధాప్య, వికలాంగ, వ్యాధిగ్రస్తుల పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, నాయకులు కృష్ణమూర్తి, బొట్ల సత్యనారాయణ, అశోక్, మల్లేష్, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి 420 హామీలలో వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, అదేవిధంగా వృత్తిపై ఆధారపడేటువంటి వారందరికీ చేయూతనిస్తాం. గత ప్రభుత్వం మీకు 2000 పెన్షన్ ఉంటే మేము ఇప్పుడు 4000, మీకు 3000 పెన్షన్ ఉంటే 6000 రూపాయలని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క పెన్షన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రతి సందర్భం లోపల ఇగో ఇస్తున్నాం, అగో ఇస్తున్నాం అని చెప్పి మాయమాటలు చెప్పి రోజులు గడుపుతున్నటువంటిది ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో కేవైసీ అప్డేట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క పెన్షన్దారు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఐరిష్ను టెస్ట్ చేసి దాంట్లోపల చాలామందిని పాపం నిర్భాగ్యమైనటువంటి వాళ్ళను చాలామందిని తొలగించడం, ఇతరత్ర ఈ ప్రాంతంలో లేకుండా ఏదైనా షిఫ్ట్ అయిన వాళ్ళని కూడా తీసేసినటువంటి సందర్భం. ఈ తీసేసినటువంటియే మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో కొన్ని వేల సంఖ్య లోపల పెన్షన్లు ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసి మేమంతా కొత్త ఇస్తాం అని చెప్పి ఇవాళ 15 ఆగస్టుకు మేము కొత్త పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ప్రకటించి ముఖ్యమంత్రి గారు 2,25,000 పెన్షన్లు ఈ 15 ఆగస్టుకి ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఇక్కడున్నటువంటి స్థానిక శాసనసభ్యుల గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా ఒక 10,000 అప్లికేషన్లు ఇప్పటికే మన మున్సిపల్ కార్యాలయంకు రావడం జరిగింది. అది వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృత్తి పని చేసుకునేటువంటి వాళ్ళు కానీ, ఇతరత్ర ఏవైతే మీరు పొందుపరిచారో అది హెచ్ఐవి కానీ, తలసీమియా వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలా అన్ని వ్యాధులకు సంబంధించిన వాళ్లకు పెన్షన్ ఇస్తామన్నది ఒక ప్రొఫార్మా ఉంది. కానీ ఇప్పుడు చూస్తే ఆ ప్రొఫార్మాలోకి వెళ్ళి అన్ని తొలగించి కొన్నిటికి మాత్రమే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవాళ కొత్తగా నాటకాన్ని ప్రారంభించినటువంటి సందర్భం ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకనే నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంచిర్యాల నియోజకవర్గం మొత్తంలో ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో బయటకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అప్లికేషన్లలో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేవలం నామమాత్రంగా
దాదాపు అప్లికేషన్లు 10 నుంచి 15,000 అప్లికేషన్లు వస్తే మీరేదో కొన్ని పెన్షన్లు ఇచ్చి అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో దిగడం ఒక పెన్షన్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఒక ఫోటో దిగడం పెన్షన్ ఇచ్చుకుంటూ ఇలా అయితే భారతీయ జనతా పార్టీ ఊపునే ప్రసక్తే లేదు. ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో పేదలు, నిరుపేదలు, వికలాంగులు 3 సంవత్సరాల నుంచి మీరు అధికారం వచ్చినప్పటి నుంచి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వనటువంటి సందర్భం. కాబట్టి ప్రతి ఒక్కరికి అప్లికేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు పెన్షన్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 15 ఆగస్టు తర్వాత ఎవరైతే అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారో ఒక్కరికి పెన్షన్ అందకున్నా ఆ ఒక్కరు తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏవైతే కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ విధానాన్ని మీరు విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊకోదు. ఈ 15 ఆగస్టుకే మీరు మాట ఇచ్చిన ప్రకారంగా 2,000 పెన్షన్ను 4,000 చేయాలి, 3,000 పెన్షన్ను 6,000 రూపాయలు నిరుపేదలైన వారికి అందరికీ అందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పరంగా మా మున్సిపల్ కార్పొరేటర్లు అదేవిధంగా జిల్లా భారతీయ జనతా పార్టీ పరంగా మా రగన్న గారి పరంగా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి డిమాండ్ చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్క అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేటు. 3 సంవత్సరాలు కూడా మీకు టైం ఇచ్చినాము, మీరు ఇప్పటికి కూడా ఒక పెన్షన్ ఇవ్వకుండా వికలాంగులను, వృద్ధులను, ఒంటరి మహిళలను, వితంతులను చాలా ఇబ్బంది పెడుతూ ఇప్పటికి 10 సార్లు అప్లికేషన్లు ఇవ్వన్నారు. ఒక్కొక్క వికలాంగుడు పాపం అప్లై చేయడానికి 500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికి 10 సార్లు అప్లై చేసుకుంటే 5,000 రూపాయలు వికలాంగుడికి ఖర్చు అయింది. వాడు అప్పుల పాలవకుండా మీరు ఇస్తారన్న పెన్షన్లు ఇస్తారన్న ఆశతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మా దగ్గర 2 చేతులు లేని వ్యక్తులకు కూడా ఇప్పటివరకు పెన్షన్ ఇవ్వకుండా వారికి సర్టిఫికేట్ లేదు, వారికి ఇది లేదు అది లేదని చెప్పి ఆఫీసర్స్ తిప్పడం, వారిని ఇబ్బంది పెట్టడం అనేది చాలా సిగ్గుచేటు. వారికి కనుక ఈసారి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కనుక పెన్షన్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున యువకులు, విద్యార్థులు అందరూ కూడా వచ్చి మున్సిపల్ ఆఫీసును ముట్టడించి జంజీలో ఎప్పుడైతే ఉద్యమం చేసిండ్రో ఢిల్లీలో, అదేవిధంగా మంచిర్యాలలో కూడా విద్యార్థులు, యువకులు అందరూ వచ్చి కూడా మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఇప్పుడు పెన్షన్లు గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి వృద్ధులు కానీ, వితంతులు కానీ, ఒంటరి మహిళలు కానీ ఎదురు చూస్తున్నారో, గత రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఇస్తా అని మభ్యపెట్టిండ్రు. అప్పుడు కూడా ఇవ్వలేదు, అప్లికేషన్ తీసుకున్నారు. ఇప్పుడు 15 ఆగస్టు కన్నా ఇస్తారని మళ్ళీ చెప్పి మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటూ అప్లికేషన్ పూర్తిగా మార్చేసి అందులో వృద్ధుల యొక్క పింఛను పూర్తిగా తీసేసి ఆ కాలాన్ని తీసేసి ఇప్పుడు వృద్ధులకు ఏమని చెప్పేసి ఓన్లీ విడోస్కు, ఒంటరి మహిళలకు మరియు విపరీత వ్యాధులకు ఇస్తా అని చెప్పి దాంట్లో కూడా అనేకమైనటువంటి లిటిగేషన్లు పెట్టి అసలు వాళ్ళకు పింఛనే రాదు అనే విధంగా, అసలు పింఛన్ అంటేనే విరక్తి చెందే విధంగా అసలు నియ నిబంధనలు పెట్టడం అనేటువంటి జరిగింది. ఇప్పటికైనా నియ నిబంధనలు తొలగించి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ, డిఎంఎన్హెచ్ ఆఫీస్ నుంచి కానీ సర్టిఫికేట్ పొందాలంటే ఈ 2 రోజులలో అయ్యేటువంటి సమయం కాదు. సమయాన్ని పొడిగించండి, లేదంటే ఈ అప్లికేషన్లో నిబంధనలు తొలగించేసి ఒంటరి మహిళలను కానీ, వితంతులను కానీ, వ్యాధిగ్రస్తులను కానీ ఈ విధంగా ప్రజలతో చెలగటం ఆడడం అనేటువంటిది ప్రభుత్వానికి తగదు. ఏదైనా ఉండిందంటే గతంలో జరిగిన విధంగా ఏదైతే విధంగా ఇచ్చిందో పింఛన్లు అదే విధంగా అర్హులైనటువంటి వాళ్ళనందరినీ ఎంక్వైరీ చేసి అర్హతను గుర్తించి వాళ్ళకు పింఛన్ ఇస్తూ ఇప్పుడు మంచిర్యాలలో ఎన్ని పింఛన్లు ఇస్తారో స్పష్టంగా చెప్పాలి, ఎన్ని అప్లికేషన్లు చెప్పాలి, ఎన్ని పింఛన్లు ఇస్తారో చెప్పాలి. అసలు అర్హులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు ఇవ్వకపోయినట్టు ఏంటంటే మరి ఎప్పుడు ఇస్తారు, వాళ్ళు అర్హులు కారా అనేటువంటిది కూడా ప్రభుత్వం దీనికి అందరికీ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మంచిర్యాల పట్టణం 58 డివిజన్ పరిధి కాలనీలో వర్షాకాలం వ్యాధులు ప్రబలకుండా ఈరోజు శానిటేషన్లో భాగంగా బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ మాట్లాడుతూ వర్షాకాలం నీరు నిలిచి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున మున్సిపల్ అధికారులు ఈరోజు 58వ డివిజన్ కాలనీ పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి డ్రైనేజీలను పరిశుభ్రపరచడం జరిగిందని తెలిపారు. అలాగే కాలనీ వాసులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వాడుకునే నీటిలో కూడా బ్లీచింగ్ పౌడర్ వేయించుకోవాలని, అంతేకాకుండా త్రాగునీటిని వేడి చేసి చల్లార్చి తాగడం ఆరోగ్యానికి మంచిదని తెలిపారు.
వర్షాకాలంలో వారానికి కనీసం ఒక్కసారైనా కాలనీలో బ్లీచింగ్ పౌడర్ జల్లడం, డ్రైనేజీలను శుభ్రపరచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం లాంటి పనులను అధికారులతో కలిసి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ కాలనీ వాసులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు శుభ్రత పరిశుభ్రత అనే భాగంలో మన వాడలో ప్రతి మోరిలో ప్రతి లైన్లో అంతటా మన వాడలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది. దీని కారణంగా ఈరోజు బ్లీచింగ్ పౌడర్ చల్లితే అయిపోయింది అని అనుకోవద్దు ప్రజలు కూడా. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ నాకు కవర్లే కనబడుతున్నాయి. ప్రతి గల్లీలో తిరుగుతున్నా నేను, అయినా కానీ నాకు కవర్లే కనబడుతున్నాయి. అలా కాకుండా ప్రజలందరూ దయచేసి వినండి. ఎందుకంటే మన ఇంటి ముందట చెత్త ఉంటే మనకే కదా అశుభ్రత, మనకే రోగాలు వస్తాయి. అందుకని ప్రతి ఒక్కరూ డస్ట్బిన్లో కవర్లు కానీ చెత్త కానీ ప్రతి ఒక్కరు డస్ట్బిన్లో వేయాలని వాడ ప్రజలను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ మాకు సహకరిస్తేనే కదా వాడంతా శుభ్రంగా ఉంచాల్సి వస్తుంది. అందుకని ప్రజలందరూ మాకు సహకరిస్తేనే మన వాడ కానీ మన డివిజన్ కానీ పరిశుభ్రంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రజలకు ధన్యవాదాలు. 59వ డివిజన్లో ప్రతి సంవత్సరం ఏదైతే వర్షాకాలం వస్తున్న ముందస్తు జాగ్రత్తగా బ్లీచింగ్ పౌడర్ కానీ పిచికారి మందు కానీ ఈ దోమలు చావడానికి పొగ కానీ అనేటువంటిది ముందస్తు జాగ్రత్తగా మన వాడలో ప్రతి డివిజన్లో కొట్టడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన మంచిర్యాల పట్టణంలోని 59వ డివిజన్లో మోరీల వద్ద దోమలు ఉన్నటువంటి చోట, గుంపుగా ఉన్నటువంటి చిత్తడి ఉన్నటువంటి చోట బ్లీచింగ్ పౌడర్ అన్నటువంటిది మా మంచిర్యాల డివిజన్ కార్పొరేషన్ నుంచి వెళ్ళి శానిటరీ ఆఫీసర్ కానీ జవాన్ కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వాడ ప్రజలందరితోని మమేకమై వాడ యొక్క పరిశుభ్రతగా ఉంచుకోవాలన్నటువంటిది వచ్చినటువంటి జవాన్ కానీ ఎస్ఐ కానీ సూచించడం జరిగింది. వాళ్ళ సూచన మేరకు మేము కూడా వాడను శుభ్రంగా ఉంచుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఈ యొక్క పరిశుభ్రత అనేటువంటి దోమలు రాకుండా ఉండడానికి బ్లీచింగ్ పౌడర్ సక్రమంగా నిర్వహించాలని మేము కూడా ప్రజలందరూ కూడా జవాన్ కానీ ఎస్ఐ గారిని మున్సిపాలిటీ సిబ్బందిని కోరడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వారానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ మోరీలను దినమన్నా తీయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలందరూ వారిని కోరుకోవడం జరిగింది. తప్పకుండా తీస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ వర్షాకాలం పోయేంత వరకు నీళ్ళల్లో పోలిగ్రేషన్కు బ్లీచింగ్ పౌడర్ అనేటువంటి నీళ్ళను కూడా శుభ్రం చేసుకోవడానికి అవసరం ఉంటుంది కనుక దయచేసి నీళ్ళలో కూడా కలుపుకోండి. మీ పరిశ్రమ ప్రాంతాల్లో మీ ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్న చిత్తడి ప్రాంతాన్ని నీళ్లు నిల్వకుంటూ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దోమల నిర్వహణకు మీరు చర్యలు తీసుకోండి. రోగాల బారి నుండి కాపాడుకోండి. మంచి నీళ్లు వేడి చేసుకొని శుభ్రంగా అయినటువంటి నీళ్ళని తాగండి. ఆహారం కూడా వేడిదే తినండి. రోగాలకు చాలా దూరం ఉండడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మందమరి KK1 CSP సమీపంలోని దుర్గా భవానీ ఆలయంలో ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకొని బోనాల జాతరను ఆలయ అర్చకులు సతీష్ భవానీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి రోజు కావటంతో పరిసర ప్రాంతాల నుంచి మహిళలు
పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మాజీ జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు. బోనాల జాతర సందర్భంగా మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. డప్పు చప్పుళ్ళు, డీజే పాటలు, యువతీ యువకుల నృత్యాలతో కాలనీల కోలాహలంగా మారాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించడంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ అర్చకులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. బోనాల జాతరను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో మందమరిలో సందడి వాతావరణం నెలకొంది. సందర్భంగా మన వెంకటేశ్వర టెంపుల్ నుండి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత కార్మికులు, ఈ ప్రాంత విద్యార్థులు, ఆడబిడ్డలు అందరూ సుభిక్షంగా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా మన భవానీ గేట్ ఏరియా లోపల మరి టెంపుల్ స్థాపించడం జరిగింది. అప్పటి వరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, అష్టాలతో ఉండాలని చెప్పని భవానీ చేస్తున్నటువంటి కృషి సఫలీకృతం కావాలని చెప్పని భగవంతుని కోరుకుంటున్నా. ముఖ్యంగా మన ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి అయినటువంటి మరి నిర్వాహకులైనటువంటి అనంతచారి గారు. జై భవానీ. శ్రీ 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 దుర్గా భవానీ దేవాలయం మందమరి KK1 CSP అమ్మవారి తరపున ప్రతి సంవత్సరము ఆషాఢ మాస బోనాల జాతరను ఘనంగా జరపడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా మనం ఈరోజు బోనాల పండుగను జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ బోనాల జాతరకు ముఖ్య అతిథులుగా మన శ్రీ నల్లాల ఓదెల్ గారు, అలాగే భాగ్యలక్ష్మి గారు విచ్చేస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఆలయ అర్చకులు కూడా అనంతచారి గారు కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే డాన్సర్స్ కావచ్చు, తెలంగాణ ధూమ్ధాము డాన్సర్స్ కావచ్చు, అలాగే విలేకరులు కావచ్చు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే ప్రజలు అందరూ కూడా సహకరిస్తూ ఈ బోనాల కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో లక్షెట్టిపేటలో నషాముక్త్ భారత్ అభియాన్, ప్రతిజ్ఞ, మహా ఉద్యమం యువత డ్రగ్స్, మద్యం మరియు స్మోకింగ్ వంటి హానికరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని బ్రహ్మకుమారి నిర్వాహకులు పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమ కార్యక్రమాన్ని లక్షెట్టిపేటలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల ఆగస్టు 2న హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవరం వేదికగా ఈ మహా ఉద్యమాన్ని ప్రారంభించుచున్నట్లు తెలిపారు. ఈ వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమం ఈ నెల ఆగస్టు 6 నుండి 20వ తేదీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగానే లక్షెట్టిపేట పట్టణంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు ఎవరూ కూడా డ్రగ్స్, మత్తు పదార్థాలు మరియు స్మోకింగ్ వంటి వ్యసనాల బారిన పడకుండా ఉండేలా విద్యార్థులచే ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమం అనేది చేపట్టాము. సో 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయిస్తున్నాము. ఆగస్టు 2న శాంతి సరోవర్ గచ్చిబౌలి బ్రహ్మకుమారి హైదరాబాద్లో లాంచింగ్ అనేది జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీద జరిగింది అన్నట్టు. సో ఇప్పుడు మనము ఆ చిన్న చిన్న కరెక్షన్స్ నుండి, ఆ అడిక్షన్స్ నుండి నేను విముక్త అవుతాను అని మనం ఇప్పుడు ఒక 2 minutes ప్రతిజ్ఞను చేస్తామన్నట్టు. ఓకేనా? అందరు స్ట్రైట్గా బ్రహ్మకుమారి వారి ఆధ్వర్యంలో ఆగస్టు 2న బ్రహ్మకుమారి గచ్చిబౌలి శాంతి సరోవర్లో నరేంద్ర మోడీ గారి చేతుల మీద లాంచింగ్ చేయడం జరిగింది. నషాముక్త్ భారత్ అభియాన్. ఈ రోజుల్లో యువత ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి, డ్రింకింగ్, స్మోకింగ్ వీటన్నింటికి కూడా అడిక్ట్ అయి ఉన్నారు. సో ఈ 10 కోట్ల మందితో ప్రతిజ్ఞ చేయించడం ఎందుకంటే ప్రతి ఒక్కరి సంకల్పంతో ఏదో ఒకటి భారత్ వికసితం అనేది సాకారం కాబోతుంది అన్నట్టు. అంటే 10 మందిలో ఒక్కరైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో దానికోసమే బ్రహ్మకుమారిస్ వారు నషాముక్త్ అభియాన్ భారత్ అనేది చేపట్టడం జరిగింది. ఓం శాంతి. రాష్ట్ర బీజేపీ పార్టీ మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, జిల్లా ఇన్ఛార్జి ఓదెలు సూచన మేరకు మందమరి పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరంగా యాత్ర ర్యాలీ కార్యక్రమం కన్వీనర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నాయకుడు డివి దీక్షితులు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పోరాటాలు త్యాగాల వలన బ్రిటిష్ నుంచి విముక్తి లభించి భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఈ విజయోత్సవ సంబరాలని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న పింగళి వెంకయ్యచే రూపుదిద్దుకున్న మువ్వన్నెల జెండాని ఎగరేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ జెండా పండుగ. జాతీయ జెండాని గొప్పతనాన్ని భావితరాలకు తెలియచేసే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు అనేక కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. అందులోని భాగంగా ఈరోజు మందమరి పట్టణంలో స్థానిక వివిధ క్షేత్రాలకు సంబంధించిన పెద్దలను పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టణ ఇన్ఛార్జ్ అక్కల రమేష్, మందమరి మండల అధ్యక్షుడు జనార్దన్, సీనియర్ నాయకులు సంజీవరావు, ధన్ సింగ్ పాల్గొన్నారు. వారు ఏ సూచన ఇచ్చినా కూడా ఇలా దేశ ప్రజలందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు మన ఈ 3 రంగుల జెండా ప్రతి గల్లీకి తెలియాలి, ప్రతి వ్యక్తికి దాని యొక్క అర్థం కావాలనే ఒక ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా పేరు మీద ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి మీద ప్రతి గల్లీలో మన ఈ యొక్క 3 రంగుల జెండాని మనం ఆవిష్కరించాలని చెప్పేసి వారు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, మనకి పండుగ అన్ని రకాల మతాలు జరుపుకునే పండుగ ఏదంటే అదొక జెండా పండుగ మాత్రమే. ఈ జెండా పండుగని ఎంతో ఉద్విగ్నంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అటువంటి జెండా పండుగ ఈ తరానికి కూడా తెలియాలి అంటే 47వ సంవత్సరంలో గతంలో అప్పుడు ఎంతోమంది ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం అర్పిస్తే ఇవాళ ఈ జెండా ఇక్కడ ఈరోజు మనం సగర్వంగా ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం. మరి ఈ తరానికి తెలియాలనే ఒక ఉద్దేశంతో వారు నరేంద్ర మోడీ గారు జెంజీ అంటే వారి ఒక జెంజీ అంటే ఈ యొక్క దేశభక్తి కూడా వారికి తెలియాలి వారు అనే ఒక ఆలోచనతో ఇప్పుడున్న యువతకి ఇప్పుడున్న తరానికి గతంలో జరిగిన ఈ దేశం కోసం పోరాడిన యొక్క ఆ యొక్క వ్యక్తిత్వం ఆ యొక్క భావన తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు హర్ ఘర్ తిరంగా పేరు మీద ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, మీరేనా దేశభక్తులు, మేం కాదా అని చెప్పేసి వాళ్ళు అనేక రకాల పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళందరూ మేము అడుగుతూ ఉన్నాం, నిజంగా నీకు దేశభక్తి ఉంటే నీకు ఈ 3 రంగు జెండ్ల మీద ఈ 3 రంగు భారతదేశం మొత్తం మీద గల్లీకి తిరంగ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇది 10 తారీఖు నుంచి 15 తారీఖు వరకు నడుస్తూనే ఉంది. ఈ యొక్క తిరంగ యాత్రకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పట్టి కృష్ణన్నకి, అదేవిధంగా మన మండల అధ్యక్షుడు సప్పిడి నరేష్ అన్న గారికి, అదేవిధంగా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనము ఈ యొక్క యాత్రలో భాగంగా ప్రతి ఇంటి మీద మనకు చిహ్నంగా మన యొక్క భారతదేశ చిహ్నంగా ఈ యొక్క జెండాను ఆవిష్కరించడం జరిగింది. జెండాను ప్రతి ఇంటి మీద ఎగిరేయాల్సిన అవసరం ఉన్నది. మన యొక్క జాతిని చాటి చెప్పుకోవడానికి మన హిందుత్వ ఈ సంవత్సరం ఫిబ్రవరి 12న జాతీయ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి ఒక్కరోజు టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడంతో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు కూడా ఆ సమ్మెలో పాల్గొనడం జరిగింది. సంబంధించిన కాంట్రాక్టర్ ఆ రోజు సమ్మెలో పాల్గొన్న వారు 500 రూపాయలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికులను వేధిస్తున్నాడని, వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ తరపున వాసాల సంపత్ మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు తమ హక్కులను కాపాడుకునేందుకు యాజమాన్యాల మీద పోరాటం చేసే హక్కు కార్మికులకు ప్రజాస్వామిక చట్టబద్ధమైన హక్కు అని, దానిని కాలరాసే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. అదేవిధంగా 500 రూపాయల డబ్బులు చెల్లించాలని ఏ లేబర్ లాలో ఉందో చెప్పాలని కాంట్రాక్టర్ని ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులను డబ్బులు అడగడం మానేయాలని, లేని పక్షంలో సింగరేణి పర్సనల్ మేనేజర్ను కలిసి దీని మీద వినతి పత్రం ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడిపల్లి రాజయ్య, పారుపల్లి శ్రీను, కాంట్రాక్టు కార్మికులు సురేందర్, శ్రీను, లచ్చయ్య, దేవయ్య, ప్రశాంత్, రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. మరి గత ఫిబ్రవరి 12 తారీఖున జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక్కరోజు టోకెన్ సమ్మెలో పాల్గొన్న మరి నా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు మరి
ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకే మరి వారిని ఒక్కరోజు వేతనం కట్టించమని మరి కాంట్రాక్టర్ ఒత్తిడి చేస్తున్నారు. మరి కాంట్రాక్టర్ను మేము సూటిగా అడుగుతున్నాం, మరి ఏ లేబర్ చట్టం కింద మీరు ఆ డబ్బులు వసూలు చేస్తున్నారో చెప్పాలి. అదేవిధంగా మీరు వసూలు చేస్తున్న రసీదు వీళ్ళకి రాసి ఇవ్వాలి. మరి లేని పక్షంలో మరి టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ నుండి మిమ్మల్ని తప్పకుండా ఈ విషయాన్ని పర్సనల్ మేనేజర్ గారికి మరి వినతిపత్రం ఇచ్చి మీరు ఏ విధంగా మరి వీళ్ళని ఇవ్వమంటారో మీరు బేషరతుగా చెప్పాలని మేము టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీ పక్షాన మిమ్మల్ని అడుగుతున్నాం. లేని పక్షంలో మరి వెంటనే నిరూపించుకోకపోతే మాత్రం దీని మీద పెద్ద నిరసన కార్యక్రమాలు చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. 12 తారీఖు టోకెన్ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులను పాల్గొన్నందుకు మాకు ఇప్పుడు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్లు ఫైన్ విధించిందని చెప్పి వర్కర్స్పై ఒత్తిడి తీసుకొచ్చి కాంట్రాక్టర్లు మాకు సింగరేణి యాజమాన్యమే డబ్బులు తీసుకోమని చెప్పిందని చెప్పి మాపై 500 రూపాయలు మాస్టర్ కట్టియమని చెప్పి మమ్మల్ని రోజు బెదిరింపులకు గురి చేస్తున్నారు. కావున సింగరేణి యాజమాన్యం దీని మీద చొరవ తీసుకొని, ఎందుకంటే జాతీయ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా మేము సమ్మెలో పాల్గొన్నాం, మాకు హక్కు అది సమ్మె చేయడం. ఎందుకంటే మా హక్కుల సాధనక మేము పోరాటానికి దిగినాం కాబట్టి మాకు వెంటనే దీన్ని రద్దు చేయించి వర్కర్లపై ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి దయచేసి సింగరేణి యాజమాన్యాన్ని మేము వేడుకుంటున్నాం. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. అర్హులైన దరఖాస్తుదారులందరికీ ప్రభుత్వం పెన్షన్లు అందించాలి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ డిమాండ్. మంచిర్యాల 58వ డివిజన్లో శానిటేషన్ కార్యక్రమం. కార్పొరేటర్ బొట్ల అనితా సత్యనారాయణ ఆధ్వర్యంలో కాలనీ పరిసరాల్లో చల్లిన బ్లీచింగ్ పౌడర్. మందమరిలో ఘనంగా దుర్గా భవానీ అమ్మవారి బోనాల జాతర. బోనాలు ఎత్తిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల భాగ్యలక్ష్మి దంపతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.